ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఒక అంశాన్ని మాట్లాడుకోబోతున్నాము. అద్భుతమైనటువంటి విషయము ఇది. మన ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. మీ ఆరోగ్యాన్ని నిలకడగాను అనుకూలంగాను ఉంచుటకు బైబిల్లో చాలా సమాచారం ఉంది. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపామయుడా, నీ పాదములకు వందనములు. మేము తెలుసుకోబోచున్నటువంటి సమాచారము మా ఆరోగ్య ఆధ్యాత్మిక జీవితానికి సరిపడులాగున వాక్యంలో మమ్మలను బలపరుస్తారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రత్యేక సమయంలో మీతో మాట్లాడాలని తలస్తున్నాను. మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సమాచారము బైబిల్. ఇది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథమే కాకుండా ఆరోగ్యాన్ని, దాని యొక్క సూచనలను, దాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలా, ముందుకు కొనసాగించుకోవాలా అనేటువంటి విషయాలను కూడా మనకు తెలియచేసింది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం ఉంది అని. అది మీకు సుదీర్ఘమైన ఆరోగ్యమైన జీవితాన్ని గడపటానికి సహాయపడుతుంది అని. ఇది నిజం. ఎందుకంటే చాలామంది చాలాసార్లు చాలా వైద్య పరిశోధనలు చేసి ఇవి బైబిల్లో ఉన్నాయా అని కూడా చూస్తే ఖచ్చితంగా ఆ విషయాలు ధృవీకరించబడ్డాయి. అందుకనే ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథం ద్వారా కొంత సమాచారాన్ని మనము పొందుదాం. బైబిల్లో ఇవ్వబడినటువంటి కొన్ని ముఖ్య సూత్రాలను మనము పరిశీలనలోనికి తీసుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఇది బైబిల్లో చెప్పబడినటువంటి విషయం. సరైనటువంటి మెరుగైనటువంటి ఆరోగ్యం కొరకు ఏం తినాలో ఏం తినకూడదో దేవుడు ఆదిలోనే ప్రజలకు చెప్పాడని మీకు తెలుసా? ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆ వాక్యము మనకి మంచి సమాచారాన్ని ఇచ్చింది. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనమునిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అని, అవి మీకు ఆహారమగును అని చెప్పాడు. అవును, మొట్టమొదట్లో దేవుడు మనిషికి మాంసాహారాన్ని ఇవ్వలేదు. ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను, దుంపలను, గింజలను, పప్పులను ఆయన ఆహారంగా ఇచ్చాడు. సహజమైనటువంటి పండ్లు, కాయలు, ధాన్యాలు మరియు కూరగాయల ఆహారము మనకి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. అది ఊబకాయం కావచ్చు, మధుమేహం కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, మరెన్నో విషయాలలో ఇది మనకి సహాయం చేస్తుంది. మన యొక్క జీవన శైలిలో ఉన్న లోపాల వలన కలిగేటువంటి నష్టాలను ఈ ఆహారము సరిచేస్తూ ఉంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ముందుగానే ఇమర్చబడినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే మనము మాంసాహారం కన్నా కూడా శాకాహారం మీద, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల మీద మన దృష్టిని ఉంచటము ఎంతో ఉత్తమము అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుచు ఉన్నాను. అయితే ఇప్పుడు మనము మొదటి విషయాన్ని బైబిల్ నుంచి చూసాము. ఇప్పుడు రెండో విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా గమనించబోతున్నాం. శుద్ధి చేయబడినటువంటి నీళ్లు, లేకపోతే పరిశుద్ధమైనటువంటి నీరు, శుభ్రమైన నీరు, దీని గురించి బైబిల్ గ్రంథం చెప్పిన మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనములో ఏమని వ్రాయబడింది అంటే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను,
అని చెప్పాడు. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మానవునికి మంచినీళ్లను ఇచ్చాడు, దాని ద్వారాగా జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని మనం గమనించవచ్చు. మానవ శరీరంలో దాదాపుగా 60% నీరుందని మీకు తెలుసా? చాలామందికి తెలుసు. అయితే మన యొక్క ఆరోగ్యానికి తప్పనిసరిగా నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేటువంటి దాన్ని మనము ఆలోచన చేసినప్పుడు చాలామంది డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తీసుకోండి అని చెప్తున్నారు. అయితే దీనికి పక్కాగా చెప్పాలి అంటే ప్రతి 20 కేజీలకు 1 లీటర్ చొప్పున మనం నీళ్లు తాగాలని తాజా పరిశోధనలో వెల్లడించబడినట్లుగా కూడా మనము గమనించగలము. ఎప్పటికప్పుడు నీరు మనల్ని ఆరోగ్యవంతులుగా జీవించడానికి, రక్త ప్రసరణ ముందుకు తీసుకుపోవటానికి, మన శరీరంలో నుండి ప్రమాదకరమైనటువంటి టాక్సిన్స్ని బయటికి పంపటానికి ఇది ఎంతగానో సహాయపడుతూ ఉంది. మనము తాగేటువంటి నీరు మన శరీరవయవంలోకి వచ్చి సాధారణంగా పనిచేసేటువంటి శరీరంలో ఇది ఎంతో ఉత్తేజాన్ని, నడిపింపును ఇస్తూ ఉంది. అందుకని ఆరోగ్య సూత్రాల్లో రెండవదిగా బాగా నీళ్లను తాగండి, మీ యొక్క ఆరోగ్యాన్ని, మనసుని ఉత్తేజపరచుకోండి. ఇది బైబిల్ ఇచ్చినటువంటి సమాచారం. మూడో విషయాన్ని బైబిల్ చెప్తుంది, దానిని మనము జాగ్రత్తగా గమనిద్దాం. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, అధిక శాతం మంది భారతీయులకు ఆరోగ్యకరమైనటువంటి కణాలు, ఆరోగ్యకరమైనటువంటి ఎముకలు, వీటికి అవసరమైనటువంటి డి విటమిన్ అందటం లేదని మీకు తెలుసా? అవును, మన దేశంలో చాలామందికి డి విటమిన్ అందటం లేదు. దీనికి అసలైనటువంటి కారణం ఏమిటి అంటే మనకు తగినంత సూర్యరశ్మి లేకపోవటమే. అందుకనే మూడో అంశంగా సూర్యరశ్మిని మనము ఏ విధంగా పొందాలి, దాని నుంచి ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని మనము పొందాలి అనేటువంటి సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. వారానికి కనీసం ప్రతిదినము 1 అరగంట సేపు ఎండలో ఉన్నప్పుడు మనకి డి విటమిన్ శరీరానికి వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో డి విటమిన్ మనిషికి అవసరమని, అది కరోనాను సమర్థవంతంగా తగ్గించేటువంటి ప్రయత్నాల్లో డి విటమిన్ కీలకమైనటువంటి విషయము అని డాక్టర్లు పదే పదే చెప్తున్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రతిదినము ఒక 30 నిమిషాలు మీరు ఎండలో ఉండి డి విటమిన్ని పొంది దాని ద్వారా ఆరోగ్యంగా జీవించమని బైబిల్ మనకిస్తున్నటువంటి సమాచారం. మీ శరీరము దీనిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. మరి మనం సిద్ధంగా ఉన్నామా? డి విటమిన్ని పెంపొందించుకుందాము. వచ్చేటువంటి వైరస్ల నుండి, వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనల్ని మనము రక్షించుకోవాల్సిందిగా దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక 4వ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ఈ 4వ విషయంలో ఏముందంటే స్వచ్ఛమైనటువంటి గాలి. ఈరోజు పల్లెల్లో, పట్టణాల్లో స్వచ్ఛమైనటువంటి గాలి మనకి కనపడటం లేదు. ఎక్కడ చూసినా కూడా గాలి కాలుష్యము అయింది. అయితే స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకోవటానికి మీరు వేకువజామునే ప్రయత్నించండి. తప్పకుండా మీ యొక్క ఆరోగ్యము బలపడుతూ ఉంది. వాక్యంలో మనం చూస్తే యెహెజ్కేలు 37వ అధ్యాయం 10వ వచనంలో
ఒక మాట చెప్పబడింది, జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి నిలిచిరి. జీవాత్మ అనేటువంటి మాటను మనము ధ్యానం చేసినప్పుడు ఆ మాటకు అర్థం ఏమిటి అంటే దేవుని శ్వాస లేక ఊపిరి లేక జీవవాయువు అనే అర్థము వస్తుంది. దేవుని శ్వాస, ఊపిరి, జీవవాయువు = గాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ శరీరం యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి శుభ్రమైన నాణ్యమైనటువంటి గాలి చాలా ముఖ్యమైనటువంటిది. తాజా గాలిని పీల్చటము వలన మన కణజాలము మెరుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. మీరు కూడా ఉత్తేజితమవుతారు, ఉపశమనము కలుగుతూ ఉంది. సాధ్యమైనప్పుడల్లా పరిశుభ్రమైనటువంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రతిరోజు మీకు వీలైనంత లోతైనటువంటి శ్వాస లేదా గాలిని పీల్చుకోండి. ప్రకృతి ప్రదేశాలకు వెళ్ళండి. అడవులు, జలపాతాలు, సముద్ర తీరంలో స్వచ్ఛమైనటువంటి తాజా గాలి లభిస్తుంది. కాలుష్యము స్థాయిని బట్టి మన గృహాలలో ఉండేటువంటి తలుపులను, కిటికీలను తెరుచుకోవచ్చు. మరీ కాలుష్యం ఎక్కువగా ఉంది అంటే మూయొచ్చు, కానీ కాలుష్యము అంతగా లేదు అని అనుకున్నప్పుడు మన కిటికీలను, తలుపులను తెరవటం వలన కూడా కొంత సహాయము మనకి కలుగుతూ ఉంది. మనము ఇప్పటి వరకు ఆరోగ్య సూత్రాల్లో 4 విషయాలను మనం గమనించాం. ఇప్పుడు 5వ విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకుందాం. 5వ విషయం ఏమిటంటే వ్యాయామము చేయండి. ఎక్సర్సైజెస్. యోగా చేయనవసరం లేదు. యోగా అనేటువంటి దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ సాధారణమైనటువంటి ఎక్సర్సైజులు మనము చేసుకోవచ్చు. సామెతలు 31వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. దాన్ని మనము చదువుకుందాం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఈ మాటను మనము అర్థం చేసుకుందాం. శారీరకంగా చురుకుగా ఉండటానికి దేవుడు మనల్ని రూపొందించాడు. మన యొక్క వయసు, శరీర పరిమితులు ఏ విధంగా ఉన్నా మన యొక్క శరీర కార్యాచరణ స్థాయిని పెంచడానికి మనము వ్యాయామముగా ఏదో ఒక పనిని చేయొచ్చు, వ్యాయామము చేయవచ్చు. వాస్తవానికి రోజు వ్యాయామం చేస్తే మంచిది. ఒకవేళ మీకు రోజు వ్యాయామం చేయటము ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీ పనులు మీకు ఆటంకాన్ని కలుగు చేస్తున్నప్పుడు వారానికి కనీసం 3 సార్లు 30 నిమిషాల పాటు వ్యాయామము చేయొచ్చు. ఈ వ్యాయామం వలన మనలో మంచి ఆరోగ్యము వస్తూ ఉంది. ఈ యొక్క ఎక్సర్సైజులు ఒత్తిడిని తగ్గిస్తూ ఉంది, మానసికమైనటువంటి స్థితిని పెంచుతూ ఉంది, మీకు ఎక్కువ శక్తిని ఇస్తూ ఉంది, మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రారంభించండి, ఈరోజే ప్రారంభించండి. ఒకవేళ గతంలో మీరు వ్యాయామము, ఎక్సర్సైజులు చేయకపోయినట్లయితే ఇప్పుడు ప్రారంభించండి. మొట్టమొదటి రోజే 30 నిమిషాలు చేయాలా, మరి నాకు శరీరం అంతా నొప్పులు వస్తాయేమో, ఇబ్బంది పడతానేమో అని అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా ప్రారంభించండి. ప్రతిరోజు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేని పక్షంలో కనీసము వారంలో 3 సార్లు, అప్పుడు 30 నిమిషాల చొప్పున మనము వ్యాయామము చేయవచ్చు. అందుకనే మనము కొన్ని విషయాలను అర్థం చేసుకునేటప్పుడు చాలా, నా దేవుడు ఇంత గొప్ప సమాచారాన్ని నా కోసము ఉంచాడా అని మనకి ఆశ్చర్యము కలుగుతూ ఉంది. ఎందుకు అంటే మీరు అలా చేస్తే మీ జీవితము మీ సొంతము అవుతుంది. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంతో జీవిస్తూ
దేవుని పనిని మరి ఎక్కువగా చేయటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆరో విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మితానుభావము. ఆరో విషయం ఏమిటి అంటే మితానుభావము. అన్నిట్లో మితముగా ఉండటం. చాలామంది అన్నిట్లో మితముగా ఉండరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని వ్రాయబడింది. నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. లోపరుచుకోవటం అంటే క్రమశిక్షణ చేసుకొనుచున్నాను అని అర్థం. అంటే ఆహారం నుండి నిద్ర వరకు మనము ప్రతి దానిలో మితానుభావాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మితిమీరి వెళ్ళడం కూడా చాలా ప్రమాదం. మన జీవితంలో అన్ని పనులు ముఖ్యమే, ఆహారం ముఖ్యమే, నిద్ర ముఖ్యమే, సౌకర్యం ముఖ్యమే. కానీ ఇవన్నీ కూడా నియంత్రణలో ఉండాలి అనేది దేవుని యొక్క భావము. అతిగా తినటము, అతిగా నిద్రించటము మానుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రమాదకరమైనటువంటి వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ విషయాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవలసిన వారై ఉన్నారు. దేవుడు ఆహారాన్ని 2 భాగాలుగా విభజించాడు. మొట్టమొదటిగా సృష్టిలో పప్పు గింజలను, ధాన్యాలను, కూరగాయలను ఆహారంగా ఇస్తే తర్వాత మాంసాహారము పర్మిట్ చేయబడింది. మాంసాహారము పర్మిట్ చేయబడినప్పుడు దానిని 2గా విభజించాడు. పవిత్ర జంతు మాంసము, అపవిత్ర జంతు మాంసము. ఈ పవిత్ర జంతు మాంసము, అపవిత్ర జంతు మాంసమును గురించి లేవియకాండము 11వ అధ్యాయంలో వివరించాడు. దానిని మనం చదువుకున్నప్పుడు పవిత్ర జంతు మాంసం తినటం వలన మన శారీరక ఆరోగ్యము బలపడుతూ ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా మితానుభావము, మితముగా ఉండటము అనేటువంటిది మన శరీరానికి, మన మనసుకి, మన యొక్క ఆధ్యాత్మికతకు ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. ఒక చోట బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, మాంసము హెచ్చుగా తినువానితో స్నేహం చేయుకుడి అని వ్రాయబడింది. అంటే హెచ్చు అనేటువంటిది మాంసం తినటానికి పర్మిట్ చేయబడ్డా అది హెచ్చుగా మాత్రము తినవద్దు అని చెప్పబడింది. అంటే ప్రతి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు 7వ విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 7వ విషయం ఏమిటంటే విశ్రాంతిని పొందటం. విశ్రాంతిని పొందటం అనేటువంటి విషయాన్ని మనము ప్రసంగి 5వ అధ్యాయము 12వ వచనంలో లేఖనాల్లో చదువుకుంటే, కష్టజీవులు సుఖనిద్ర నొందుదురు అని రాయబడింది. కష్టజీవులు సుఖనిద్ర నొందుదురు. మరి మన యొక్క శరీర ప్రక్రియలను పునరుద్ధరించటానికి, సరిచేయటానికి దేవుడు నిద్రను మనకు రూపొందించాడు. మీరు తగినంత నిద్రిస్తున్నారా? మంచి విశ్రాంతి మీకు లభిస్తుందా? మెరుగైన మానసిక పనితీరు సాధించటములో మీరున్నారా అంటే దీనిని మనము చూసుకోవలసిన వారమై ఉన్నాం. మంచి విశ్రాంతి లేదా మంచి నిద్ర మంచి నిర్ణయాలకు దారితీస్తూ ఉంది. చాలాసార్లు మనం చూస్తే యాక్సిడెంట్స్ అన్నీ కూడా నిద్రలేమి వలన జరిగినటువంటివే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామందికి ప్రతి రాత్రి కనీసము 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అనే విషయం చాలామందికి తెలీదు. మంచి నిద్ర మంచి వాతావరణాన్ని ఇస్తూ ఉంది. మనము దేవునితో, మన కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదిస్తూ గడపటానికి వారం వారం ఒకరోజు పని నుండి సెలవు తీసుకోవటానికి దేవుడు మనల్ని అందరినీ రూపొందించాడు
అనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, విశ్రాంతి అవసరం. వారంలో ఒక దినాన్ని దేవుడు విశ్రాంతి దినంగా ఆయన రూపొందించాడు. ఎందుకు అంటే మానవ శరీరాలకు విశ్రాంతి అవసరం. మానవ శరీరాలకు నిద్ర అవసరం. మానవ శరీరాలకు సౌకర్యం కలిగినటువంటి రెస్ట్ అవసరం. నువ్వు రాత్రింబవళ్ళు పనిచేసినంత మాత్రం చేత నేను దీవించబడతాను అని అనుకోవద్దు. విశ్రాంతి లేకుండా పనిచేసినంత మాత్రం చేత నేను గొప్పవాడిని అయిపోతాను అని అనుకోవద్దు. దేవుని యొక్క ఆశీర్వాదము నీకు అవసరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవునికి వందనములు తెలియచేసుకొంచు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం కొరకు ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. చాలాసార్లు చాలామందికి మరి ఈ యొక్క విశ్రాంతి అనేటువంటి విషయంలో లోతైనటువంటి అవగాహన లేదు. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, విశ్రాంతిని కనుగొనండి, అది మిమ్మలను సమృద్ధిగా దీవించేలాగా చేస్తూ ఉంది. ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం. ప్రతిరోజు మంచి విశ్రాంతి తీసుకోండి. ప్రతి వారము ఒక దినము విశ్రాంతి దినము, అది దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ దినాన్ని కనుగొనండి, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలను పొందండి అని బైబిల్ గ్రంథము మనతో చెప్పుచున్నటువంటి విషయం. ఇక చివరిగా ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఏమిటంటే, విశ్వాసం కలిగి జీవించండి. కీర్తన 28వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన ఈ విషయం ఏమిటంటే, యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము. మీరు బలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. అంతేకాదు, మీరు బలమైన ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని కూడా ఆయన కోరుకొంచున్నాడు. మనము ఆయన వాక్యం మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యం మీద నమ్మకం ఉంచండి. విశ్వాసాన్ని పాటించేటువంటి వారు తక్కువ ఆతృతగా ఉన్నారని, అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు అంత సంతోషంగా లేరు అని చాలా పరిశోధనలు రుజువైనవి. విశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు ఆతృత పడవు. అవిశ్వాసంలో ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఆతృత పడుతూ ఉంటావు. ప్రతిరోజు ప్రార్థించటము, దేవుని వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అది మీ విశ్వాసాన్ని పెంపారు చేస్తూ ఉంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటంతో సహా అన్ని విషయాలలో దేవునికి విధేయత చూపాలని కోరుకోండి. అన్నిటికంటే ముఖ్య విషయము ఒకటి ఉంది, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ దేహము దేవుని ఆలయమని మర్చిపోకండి. మీ దేహము దేవుని యొక్క ఆలయము అని మీరు మర్చిపోవద్దు. అందుకనే ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలను మీరు ఈ దినమే ప్రారంభించగలరని నేను కోరుకొంచున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అవి సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్పాడు. గొర్రెలకు అంటే ఆయన మాట వినేటువంటి బిడ్డలకు ఆయన సర్వ సమృద్ధికరమైనటువంటి విషయాలను అనుగ్రహిస్తాడు. సరైన చక్కని ఆరోగ్యం కొరకు మీరు ఈ బైబిల్ సూత్రాలను లేదా ఈ యొక్క బైబిల్ జ్ఞానాన్ని మీరు అనుదినము ఆచరణలో పెట్టినప్పుడు మీరు ఆ జీవాన్ని కలిగి ఉంటారు. అదే సమయంలో మంచి విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటాడు. దేవుడు మీ గురించి మరియు మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. దేనిని మనం ఎంపిక చేసుకోవాలో అది మన చేతుల్లోనే ఉంది. మీరు యేసుక్రీస్తుని విశ్వసించి ఈరోజే ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటము ప్రారంభిస్తారని దేవుని సేవకునిగా నేను కోరుకొంచు ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన దేవా, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మాతో మాట్లాడినందుకు వేలాది వందనములు. ఈ దినమునందే నీ బిడ్డలు శారీరక ఆరోగ్యంగాను ఆధ్యాత్మిక ఆరోగ్యంగాను జీవించుటకు
నీ కృపను తగిన సహాయమును అనుగ్రహిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.